బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? గోల్డ్ కొనే విషయంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి? ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గోల్డ్ మర్చెంట్ రాజు ఏం చెప్పారో తెలుసుకోండి. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బంగారం క్రయ విక్రయాలు భారతదేశంలో ఒక ప్రత్యేక సంప్రదాయంగా, బంగారాన్ని ఒక దివ్య పదార్థంగా చూస్తారు. ఈ బంగారం ప్రత్యేకించి దేశంలోని అన్ని ఇళ్లల్లోనూ ఉంటే, సామాన్యులలో తక్కువ స్థాయిలోనూ, పెద్దలు ఎక్కువ స్థాయిలోనూ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కనీసం ప్రతి ఇంట్లోనూ బంగారం కొనుగోలు అనేది ఒక ఆచారంగా, ఒక వ్యవహారంగా, ఒక సాంప్రదాయంగా వస్తుంది. బంగారం కొనుగోలు ప్రతినిత్యం ఉండటానికి ప్రధాన కారణం కూడా అదే. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో వివాహాది శుభకార్యాలకు, ప్రత్యేకించి అన్ని మతాల ఆచార వ్యవహారాల కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా బంగారం అనేది నిత్యం అవసరంగా ఏర్పడుతుంది. అందుకే బంగారం కొనుగోలు ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయనేది వాస్తవం. పండుగలు, పర్వదినాలు లాంటి ప్రత్యేక సమయాల్లోనూ, అంటే ధన్తేరస్, ప్రత్యేకించి అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లోనూ భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాల్లోనూ, అటు ఉత్తరాది అన్ని ప్రదేశాల్లోనూ బంగారం విక్రయాలు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఇక బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లోనే బంగారం ధర 2500 పెరిగింది. ఇక బంగారం కొనుగోలు విషయంలో ఈ మాఘమాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ప్రత్యేకించి మాఘమాసం అంటే పెళ్లిళ్ళు, శుభకార్యాలు జరిగే సమయం. ఈ సమయంలో బంగారాన్ని కొనుక్కోవాలంటే ప్రస్తుతం 10 గ్రాముల ధర కనీసం 55,000గా ఉంది. ఇక తరుగు మజూరీ, ఇతరత్ర బంగారం సంబంధించిన ఇతర తయారీలతో తులం బంగారు ఆభరణాలు కొంటే ₹1,00,000 పైనే అయిపోతాయి. ఇక జీఎస్టీ, ఇతరత్ర ట్యాక్సులతో కలిపితే 1,10,000 పైనే ప్రస్తుతం బంగారం కొనాలి అంటే ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో గోల్డ్ సేల్ మార్కెట్ మర్చెంట్, బిజినెస్ అడ్వైజర్ గోల్డ్ మర్చెంట్ రాజు వివరాలు అందించారు. ఈ సమయంలో బంగారం కొనాలి అంటే కాస్త ఆలోచించి కొనాలని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి ధరలు నిలకడగా పెరగకుండా ఉందని, ఈ క్రమంలో ధరల విషయంలో కాస్త ఆగితే కాస్తంత తగ్గుతూ వస్తాయన్నారు. మాఘమాసం తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే ధరలు మాత్రం ఈ నెల మొత్తం ఇలాగే ఉండే అవకాశం అయితే ఉందని ఆయన వివరించారు. మార్కెట్లో బంగారం ప్రస్తుతం 80,000 పైనే ఉన్న నేపథ్యంలో ఇతర ఖర్చులతో కలిపి ₹1,00,000 దాటుతున్న క్రమంలో ఆచితూచి బంగారం కొనుగోలు చేయాలని అన్నారు. 1 తులం కొనే దగ్గర అర తులం, 2 తులాలు కొనే దగ్గర 1 తులం మాత్రమే బంగారం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా బంగారం కొనుగోలు విషయంలో కాస్తంత జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు. ఇక గోల్డ్ స్కీమ్ విషయంలో ఇలాంటివి లేవని అంటున్నారు. ప్రముఖ షాపుల్లో బంగారం విషయంలో గోల్డ్ స్కీములు తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.